కాబోలి శనగతో మీరు ఎప్పుడైనా పానీపూరి చేశారా? చాలా బాగుంటుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఇంట్లోనే ఈజీగా సమోసా కట్లెట్ చేసుకోవచ్చు. అలాగే పానీపూరిలో స్టఫింగ్ చేసే పప్పు కూడా చేసుకోవచ్చు అనమాట. అది కూడా కాబోలి శనగతో నానబెట్టకుండా అనమాట. నానబెట్టకుండా పప్పు ఉడుకుతుందా అనే డౌట్ వస్తుంది కదా. సో ఎట్లా ఉడకబెట్టాలి, మంచి మంచి టిప్స్ ఇస్తాను. ఏ విధంగా నానబెట్టకుండా ఏ విధంగా దాన్ని ఉడకబెట్టాలో మీకు మంచి టిప్స్ ఇస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. కాకపోతే పూరీలు మటుకు నేను బయట నుంచి కొన్నాను, టైం సేవ్ అవుతుంది. జస్ట్ ప్యాకెట్ 60 రూపీసే ఉంటుంది. ఈ మాత్రం ఇంట్లోనే చేసుకుంటే మనకి ఈజీగా ఫాస్ట్గా ఒకే పప్పుతో 2 రకాలన్నమాట. ఒకటి మనకి పానీపూరిలోకి పప్పు రెడీ అవుతుంది, అండ్ కట్లెట్ కూడా చేసుకోవచ్చు. సమోసా కట్లెట్ చాలా బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. త్వరగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే 1 కప్పు కాబోలి శనగ తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఒక 2 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలన్నమాట. వాటర్ పోసేసుకొని ఫస్ట్ అయితే 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టండి, 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత మళ్ళీ చెక్ చేయాలన్నమాట. 5 విజిల్స్ వచ్చినాక పప్పు ఎంత శాతం ఉడికిందో చెక్ చేసేసి మళ్ళీ కొద్దిగంతా వాటర్ పోసేసి పసుపు 1/2 టీ స్పూన్ అండ్ ఆయిల్ ఇవి 2 వేసి ఆ తర్వాత మళ్ళీ గ్లాస్ వాటర్ కానీ పోసేసి ఇంకా మళ్ళీ ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికిపోతాయి అండ్ నానబెట్టక్కర్లేదు, మనకి మెత్తగా వస్తాయి. ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. మనకి ఎప్పుడైనా అప్పటికప్పుడు ఇలాగా గుగ్గిళ్ళు తినాలనిపిస్తుంది, లేదంటే ఈ విధంగా చాట్ చేసుకోవాలనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనం నానబెట్టకుండా నేను చెప్పిన టిప్ ఫాలో అయితే మెత్తగా వస్తుంది, పప్పు కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ అయితే ఒక 5 విజిల్తో ఉడికిచ్చేసి మళ్ళీ చెక్ చేసేసి మళ్ళీ గ్లాస్ వాటర్ పోసేసి మళ్ళీ ఇంకొక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలన్నమాట. ఇవి ఉడికే లోపల మనం సమోసా కట్లెట్ కూడా చేసుకుందాం అన్నాను కదా. సో సమోసా చేసేసుకుందాం. సమోసా ఎలా చేయాలంటే కప్పు మైదా పిండి తీసుకోండి. కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో చిటికెడు సాల్ట్ వేయండి. చిటికెడు సాల్ట్ వేసేసి అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎందుకంటే మనకి క్రిస్పీనెస్, మనం చేతిలో పట్టుకొని నలిపితే క్రంచీగా వచ్చేస్తాయి అనమాట. మెత్తగా ఉండకుండా మంచిగా క్రంచీగా ఉంటాయి. మీరు పొడిపిండిలోనే ఆయిల్ వేయకపోతే అవి పూరీలాగా వచ్చేస్తాయి మెత్తగా. అందుకని పొడిపిండిలో మీరు ఆయిల్ వేసి ముద్ద కడితే ముద్దలా అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చేంత వరకు ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా చేయాలన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని చపాతీ పిండి మాదిరిగా కలిపేసుకోండి. మంచిగా చపాతీ పిండి మాదిరిగా కలిపేసేసుకొని పూరి సైజ్ అంతా ఉండలు తీసేసుకోవాలన్నమాట. పూరి సైజ్ అంతా ఉండలు చేసేసుకొని మనం పూరీలాగా చేసేసుకోవాలి. ఈ లోపల ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. ప్రతిదీ కూడాను ఈజీగా మీకు అర్థమయ్యేలాగా ఉన్నాయి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా మీకు ఈజీ వేలో ఏ విధంగా చెప్పాలో మీకు కామెంట్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా స్వీట్ రెసిపీస్ కానీ, వెజ్ రెసిపీస్ కానీ, నాన్ వెజ్ రెసిపీస్ అయినా, స్నాక్స్ రెసిపీస్ అయినా, ఏ రెసిపీ అయినా సరే కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిన రెసిపీనే నెక్స్ట్ మనం చేసుకుందాం. అది ఏదైనా సరే ఖచ్చితంగా చెప్పండి, నేను మీకోసం మీకు నచ్చిన రెసిపీనే చేస్తాను. అండ్ ఈ వీడియోలో కూడా మీకు ఏదైనా ఎక్కడైనా అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు ఏ విధంగా ఎక్కడ అర్థం కాలేదో ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. అండ్ ఈ విధంగా ప్రతిదీ కూడాను రౌండ్గా, ఎగ్జాక్ట్ రౌండ్ ఏం అక్కర్లేదు, జస్ట్ రౌండ్గా పల్సంగా రుద్దాలన్నమాట. చాలా పల్సగానే రుద్దాలి, ఎందుకంటే సమోసా షేప్లో చుట్టాలి. ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా వాటిని మనము సమోసా షేప్లో చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఈ విధంగా చేసినాక హాఫ్కి పెట్టేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా చేసేసారంటే సమోసా ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ రెసిపీస్ అనేవి చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో
మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీరు సమోసాలు ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అవి ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డ్ చేసినప్పుడు లోపల లేయర్ అనేది పచ్చిగా ఉంటుంది, పైనేమో మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేయచ్చు. చూసారంటే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసాను, వాటంతటా అవే పైకి లేసి వచ్చినాయి. కాబట్టి అది మంచిగా ఉడికిందని మనకి సైన్ అనమాట. సో హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా పూరీలన్నీ తీసేసుకోవాలి. ఇంతే, మనకి పూరీలు కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ పానీ ఎలా చేసుకోవాలంటే పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, చింతపండు చిన్న నిమ్మపండు సైజ్ అంతా, కొద్దిగంత అల్లం అండ్ పచ్చిమిర్చి 3 అండ్ జీలకర్ర అంటారు కదా, జీలకర్ర, ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మనం కొద్దిగంత సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. సాల్ట్ కూడా వేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసాం చూడండి, ఇంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఒక జల్లెడది ఏదైనా పెట్టేసేసుకొని, మనకి ఎందుకు పెట్టుకున్నామంటే ఆకు కానీ అల్లం తొక్కులు ఇవన్నీ పోతాయి అన్నమాట. సో ఇట్లా పెట్టేసుకొని పిప్పి అంతా పడేసేయాలి. జస్ట్ వాటర్ మొత్తం ఉంచేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఇట్లాగా చేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కావాలంటే మీరు పులుపు తగ్గితే నిమ్మకాయ పిండుకోవచ్చు అండ్ సాల్ట్, ఈ 2 అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మన పానీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సమోసా కట్లెట్కి 2 టమాటాలు 2 ఉల్లిపాయలు అనమాట. సో అవి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందాక 2 ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదా, చిన్నగా కట్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్, ఓన్లీ 1 టేబుల్ స్పూనే ఆయిల్ కూడా ఎక్కువేం వద్దు. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఉల్లిపాయ వేసేసి, కొద్దిగంత సాల్ట్ వేసేసి మీడియం ఫ్లేమ్లోనే వేయించండి. ఇవి వేగినాక టమాటాలు, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా 2 టమాటాలు, అవి కూడా చిన్నగా కట్ చేసి వేసేసి, పసుపు, కారం, మళ్ళీ టమాటా వేస్తాం కదా, సో దానికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని అన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలన్నమాట. దీంట్లోనే చాట్ మసాలా, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే చాట్ మసాలా వేయండి, బాగుంటుంది. అండ్ ఇది కొరియాండర్ పౌడర్ ఉంటుంది కదా, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏవి? కొరియాండర్ పౌడర్, గరం మసాలా అండ్ చాట్ మసాలా. ఇవి చాట్ మసాలా అయితే మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే ఈ కొరియాండర్ అండ్ గరం మసాలా పౌడర్ ఉంటే మటుకు సరిపోతుంది. ఇవన్నీ వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సాఫ్ట్ అయ్యేంత వరకు, ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో మీకు తెలియదు కదా స్కిప్ చేశారంటే. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టేస్ట్ పెంచడానికి బయట మనకి బండ్ల మీద దొరుకుతాయి కదా కట్లెట్లో, వాళ్ళు ఏం ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తారంటే పానీ, ఇందాక మనం చేసుకున్నాం కదా ఆ పానీ వేస్తారనమాట. ఆ పానీ వేయడం వల్లే కట్లెట్కి రుచి పెంచుతుంది. ఆ పానీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని కొద్దిగంత వాటర్ పోసేసుకొని టమాటాలు మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. అవి మగ్గినాక ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం చూడండి, ఆ పప్పును కూడా వేసేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కొద్దిగంత దగ్గరగా పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఒక 1 గ్లాస్ వరకు వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నేను చూపించిన విధంగా చేశారంటే, ఎందుకంటే నేను ఈ విధంగా చేస్తుంది మనకి అక్కడక్కడ పప్పు తగలాలి అండ్ మెత్తగా ఉండాలి కదా, అందుకని నేను ఆ విధంగా చేశాను. దగ్గర పడేంత వరకు చేసేసుకొని టేస్టీగా సమోసా కట్లెట్ తినచ్చు, పానీపూరి తినచ్చు ఇంట్లోనే. నచ్చితే త్వరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంకా వెరైటీ రెసిపీస్ రాబోతుంది.